తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా ప్రయాణాలు కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, వృత్తిపరమైన అంశాలకు సంబంధించి కావచ్చు, దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఒకటి. అలాగే ఉన్నత విద్య మొదలైన అంశాలలో గురువులను సంప్రదించి ముందుకు వెళ్ళడానికి చేసే నిర్ణయాలలో వ్యక్తులతో ఘర్షణాత్మకమైన ధోరణిని అధిగమించి చాలా వరకు ఆలోచనలు ప్రశాంతంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక విషయాలతో పాటు పెద్దల సహకారాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు వారి సహకారంతో పనులని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళితే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారి విషయాల్లో ఆకస్మికమైన నిర్ణయాల వల్ల ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆకస్మిక నిర్ణయాలు వృత్తికి సంబంధించి కావచ్చు, అలాగే వారసత్వపు ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే మీ నెట్వర్క్కి సంబంధించిన విషయాలు, సోషల్ మీడియా మొదలైన వాటిల్లో మార్పుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి కొంత ఉంటాయి. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ఆత్మీయులని సంప్రదిస్తూ మంచిగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరంగా వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నప్పటికీ దాన్ని సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలతలు ఉన్నప్పటికీ అధిక ఖర్చులకు కూడా అవకాశం ఉన్న రీత్యా ప్రణాళికా రీత్యా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అధిక ఖర్చులని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలతో దాన్ని ఉపయుక్తంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన మైత్రి బంధాలు, వారి కొరకు ధనాన్ని ఖర్చు చేయడం, అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో వ్యక్తులని, ఉన్నత స్థాయి వ్యక్తులని కలవడానికి చేసే ప్రయత్నాలు, అటు వృత్తి ఇటు వ్యాపారం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి మొదలైన అంశాల రీత్యా కూడా మీకు ప్రయాణాల రీత్యా కావచ్చు, వాటి సంబంధమైన విషయాలలో ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే చక్కని ఫలితాలు సాధించగలుగుతారు.